చాలా మంది యువకులైతేనేమి గ్రామస్తులైతేనేమి దినేష్ రెడ్డిని ఈ చంద్రమౌళి సంఘం గిరిజన కాలనీ అభివృద్ధి ఏదైతే కుంటుపడిందో వాటి గురించి అడగడం, దానికి ఆ రోజు దినేష్ రెడ్డి గారు ఒప్పుకోవడం, అదేవిధంగా ఎన్నికలు అయిన తర్వాత అడిగినవే కాకుండా అడగనివి కూడా చేసి పెట్టి ఇక్కడ ఇంకా ఎటువంటి అభివృద్ధికి తావు లేకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి 9114991117 ఈ నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే తన సొంత నిధులతో 24 గంటల్లో అది శానిటైజేషన్ సంబంధించి కానీ, వీధి లైట్లకు సంబంధించిన అయితేనేమి, నీటి సమస్య అయితేనేమి, ఫోన్ చేసిన వెంటనే 24 గంటల్లో ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం దినేష్ రెడ్డి గారు ఇటువంటి అన్ని కార్యక్రమాల్లో ముందుండి నడిపించడం మనందరికీ హర్షించదగ్గ విషయం. అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నల్లపల్లి ప్రసన్న కుమార్ గారి సతీమణి గీతమ్మ గారు, అదేవిధంగా రజిత్ కుమార్ రెడ్డి గారి సతీమణి పూజారెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా ప్రసన్న కుమార్ గారి విజయం కోసం, అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి విజయం కోసం మన చంద్రమౌళి నగర్ కాలనీకి రావడం జరిగింది. చంద్రమౌళి నగర్ కాలనీ అంటేనే మాకందరికీ గుర్తొచ్చేది మొట్టమొదటిగా కాటమరెడ్డి కుటుంబం. ఆ రోజుల్లో కాటమరెడ్డి రామరెడ్డి గారు, అదేవిధంగా సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు దినేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ కాలనీ గతంలో ఏ విధంగా ఉండింది, ఈరోజు ఎంత అభివృద్ధి చెందిందో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఎంట్రన్స్లో వచ్చే బ్రిడ్జి పడిపోయే పరిస్థితుల్లో చాలా చిన్నదిగా ఉన్న పరిస్థితి మనం చూసాం. గ్రామస్తులందరూ కూడా ప్రసన్న కుమార్ గారిని అడిగిన వెంటనే ఈరోజు మనం చూస్తే 2 లారీలు ఒకేసారి పోయేంత పెద్ద బ్రిడ్జిని మన గ్రామానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ఏ కార్యక్రమాలు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ప్రసన్న కుమార్ గారు ఆయన సొంత పుట్టిల్లు మాదిరిగా మన కాలనీని చూసుకుంటున్న పరిస్థితి మనం చూసాం. ఈ లోపలికి నీళ్ళు వచ్చే పరిస్థితుల్లో ఉంటే అధికారులను తీసుకువచ్చి అందరికీ నచ్చజెప్పి ఇక్కడి నుంచి మనం తరలించి రుక్మిణి కళ్యాణ మండపంలో పెట్టి భోజనం దగ్గర నుంచి టిఫిన్ల దగ్గర నుంచి చిన్న పిల్లలకి దగ్గరుండి మరీ ప్రసన్న కుమార్ గారు బిస్కెట్లు అన్ని అందించిన పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్తా ఉన్నాను. ఆ రోజు ఎన్నికలు లేవు, మనం ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి ఆయన ఇంటి సైతం వదిలేసి మన కోసం వచ్చి మన సకల సౌకర్యాలు ఆ రోజు ఏర్పాటు చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ పార్టీ కనపడరు. ఈరోజు కోటీసులు వచ్చి డబ్బులు తీసుకువచ్చి మిమ్మల్ని మబ్బి పెట్టాలని ఒక ప్రయత్నంలో ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే కార్యక్రమం పెట్టి ప్రతి పేద కుటుంబానికి దాదాపు 33 రకాల పథకాలు పెట్టి ఏ కుటుంబానికి ఏ పథకం అర్హులై ఉంటారో వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే వాటితో రాజకీయాలే చేయకుండా ఆ రోజు మన ప్రతి ఒక్కరికి ఇస్తున్న పరిస్థితి చూశాం. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ పెట్టి మన ఇంటికే వికలాంగ పింఛన్ అయితేనేమి, వృద్ధాప్య పింఛన్ అయితేనేమి, ఒంటరి మహిళ పింఛన్ అయితేనేమి నేరుగా మన ఇంటికి వచ్చి 6 గంటలకు ఇస్తున్న పరిస్థితి చూసాం. ఈరోజు పరిస్థితి చూడండి. ఎన్నికల సందర్భం సాగుగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్కి వేరే వాళ్ళ ద్వారా లెటర్ పెట్టి వాలంటీర్ ద్వారా పెన్షన్లు ఇచ్చేదానికి లేదని చెప్పి ఈరోజు పెన్షనర్లందరూ కూడా పంచాయతీ ఆఫీసు పోయి ఎండలో నిలబడి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఏ మంచి కార్యక్రమం చేయాలని పూనుకున్న సెకండ్ మాదిరి కట్టబడేది చంద్రబాబు నాయుడు. ఉదాహరణకి ఎత్తుకుంటాం, పేదలకి రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల ప్లాట్లు ఇస్తుంటే ఆ రోజు కోర్టులో కేసు వేయించి హైకోర్టు సుప్రీంకోర్టు దాకా పోయి దాన్ని దాదాపు 1.5 సంవత్సరం ఆలస్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందోడు కాబట్టి
పేదలు పక్షపాతం కాబట్టి మళ్ళీ కోర్టుకు పోయి దాన్ని వెట్టి చేయించి ఈరోజు మనందరికీ నీళ్ళ పట్టాలు పెంచిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా స్కూల్స్ లో పేద బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదవాలా, ఇంగ్లీష్ మీడియం చదివితేనే రేపు పేదల్లో పోయి ఉద్యోగాలు పోయినప్పుడు ఇంటర్వ్యూలు ఇంగ్లీష్లో అడుగుతారు కాబట్టి ఇంగ్లీషు ప్రాధాన్యత ఎక్కువ మనం తీసుకోవాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెడితే, ఇంగ్లీష్ మీడియం పెట్టకుండానే రాష్ట్రం మొత్తం గర్భం చేసిన చంద్రబాబు నాయుడిని చూస్తున్నాం. వాళ్ళ బిడ్డలు వాళ్ళ మనవరాళ్ళు మటుకు ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, పేద బిడ్డలు మటుకు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. అంటే పేదలుగానే ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఇవన్నీ ఏ లెక్క చేయకుండా మనందరి క్షేమం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఇంకో చెప్తున్నారు అని చంద్రబాబు నాయుడు అయ్యేది ఎట్లా లేదనుకోండి, మేమైతే 4,000 పెన్షన్ ఇస్తాం, 5,000 ఇస్తాం, ఇన్నేనే చెప్తారు. మన గతంలో ఒకసారి చూడండి, 2014 ఎన్నికల్లో 2 వాగ్దానాలు చేశాడు. అంటే 600 వాగ్దానాలు చేశారు. మనకి సంబంధించి 2 గుర్తు చేస్తున్నారు. రైతులకి మొత్తం మీరు ఎంత బాక్యం ఉన్నారో మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొండి చేసి చూపించిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా కుటుంబ మహిళలకి మీరున్న బాక్యం మొత్తం నేను ముఖ్యమంత్రి అయితే తిరిగి కట్టేస్తాను, అదే కాదు మీరు ఏదైనా బంగారు తాకట్టు పెట్టినా కూడా నేను మీకు తిరిగి ఇప్పిస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా పొదుపు మహిళలు కట్టిన పరిస్థితి లేదు. వాళ్ళ బంగారు అయితే ఎలా పట్టేసి బ్యాంకులు ఆక్షన్ వేసిన పరిస్థితి మనం చూసాం. అదే జగన్మోహన్ గారు 2019లో ఒకటే మాట చెప్పాడు, రైతులకి రైతు భరోసా కింద 12,500 రూపాయలు 4 సంవత్సరాలు 12,500 లెక్కన ఇస్తాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు పొదుపు మహిళలు దాదాపు 25,571 లక్షల రూపాయలు ఆ రోజుకి బాకీ ఉంటే నేను 5 దఫాలుగా మీకు మొత్తాన్ని మన ప్రభుత్వం వస్తే నేను మొత్తాన్ని మీకు తిరిగి రీపే చేస్తానని చెప్పి ఈరోజు మొత్తం 25,571 లక్షల రూపాయలు ఈరోజు మొత్తం రీపే చేసిన పరిస్థితి. ఎందుకంటే ఒక మాట ఇచ్చే ముందే ఆలోచించుకుంటారు, మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా నెరవేర్చాలని చెప్పి కూడా మనందరికీ రుజువైంది. నేను చెప్పేది ఏంటంటే ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసం కళ్ళపల్లి మాటలు ఇన్నేనే చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే ఖచ్చితంగా చేస్తాడు, చేసేదే చెప్తాడు. అంతకుముందు మెస్ పెట్టుకోలేదు. ఈరోజు మేము ఎంతైనా సరే డబ్బులు ఇస్తామని చెప్పి ఈరోజు చూస్తున్నాం. ఆ రోజు గతంలో తెలుగుదేశంలో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వచ్చి, సార్ మేము మన పార్టీలో చేస్తాం, మేము బాగుంటుంది, మేము అందరం కూడా మీతో కలిసి పనిచేస్తామంటే ఆయన మనకన్నా అమాయకుడు. ఎందుకంటే మోసం తెలియదు, అబద్ధం తెలియదు, చేతులు ఎంతుంటే నిరుపేద నిలబడితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. మనం చూసాం, గడపలో మనం చూసాం. ఎవరైనా విగ్రహంలో నిలబడి సార్ నాకు ట్రైసైకిల్ ఒకటి ఇప్పిస్తాను సార్ అంటే, మీకు ట్రైసైకిల్ కాదా బ్యాటరీ సైకిల్ ఇప్పిస్తానని చెప్పి 35-40 వేల రూపాయలు పెట్టి ఎంతో కొన్ని వందల మందికి ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ముసలోళ్ళు సార్ నాకు ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళ పరిస్థితులను బట్టి 10,000 నుంచి 50,000 దాకా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. పక్కనుండే నాయకులు ఉనికిపోయేది, ఎందుకంటే జోబు ఖాళీ అయిపోతే మళ్ళీ తెప్పించుకునేది జోబులో పెట్టి. ఇటువంటి ఎన్నికల సందర్భం కాకుండా మన బాగు కోసం, మన క్షేమం కోసం, మన అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే నల్లపల్లి ప్రసన్న కుమార్ కావాలా? అదేవిధంగా మనం ఈ ఐదేళ్ళలో ఒక్కసారి సంక్షేమ పథకాలు గుర్తు చేసుకోండి. ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయల దగ్గర నుంచి దాదాపు 18 లక్షల రూపాయలు పొందిన ఇల్లు కూడా ఉన్నాయని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలకి ఒక్కసారి ఓటు కొనేదానికి వస్తున్నారు. వాళ్ళు కొంటే ఎంత ఇస్తారు? 3,000 ఇస్తారు, 5,000 ఇస్తారు, లేదా 6,000 ఇస్తారు. మనకి సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎంత వస్తుంది అనేది ఒక్కసారి గుర్తు చేసుకోమని నేను కోరుకుంటా ఉన్నా. నిత్యం మన కష్టాలు ఉంటే మన క్షేమం కోసం పనిచేసే నల్లపల్లి ప్రసన్న కుమార్ గారిని శాసనసభ్యుడిగా మనం ప్రతి ఒక్కరూ కూడా మనం ఓట్ చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా విజయసాయి రెడ్డి గారు
విజయసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత స్థానం అయింది. మనం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారిని కూడా పార్లమెంట్ సభ్యులుగా గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ Please subscribe my channel.